హాయ్ అండి, ఎలా ఉన్నారు? వివో V40 సిరీస్ ఫోన్స్ ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి అన్న న్యూస్ స్పాట్ అయింది. అకార్డింగ్ ద న్యూస్, ఈ వివో V40 సిరీస్ ఫోన్స్ వచ్చే ఆగస్ట్ కల్లా ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ కాబోతున్నాయి అని తెలుస్తోంది. ఈ వివో V40 సిరీస్ ఫోన్స్ యూరోపియన్ మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే వివో V40 సిరీస్ ఫోన్స్ ఎటువంటి స్పెక్స్తో వచ్చే అవకాశం ఉంది, దీనిపై ఎక్స్పర్ట్స్ ఎటువంటి రిపోర్ట్స్ ఇస్తున్నారో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇలాంటి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంది ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. న్యూస్లో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫోన్ కూడా 2 వేరియంట్స్లో రాబోతుంది. ఒకటి స్టాండర్డ్ వేరియంట్, మరొకటి ప్రో వేరియంట్. కమింగ్ టు ది వివో V40 స్టాండర్డ్ వేరియంట్ స్పెక్స్. ఇది 6.78 ఇంచ్ కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. దీని రీఫ్రెష్ రేట్ 120 Hz, పీక్ బ్రైట్నెస్ అప్ టు 4500 nits, స్నాప్డ్రాగన్ Gen 3 7 ప్రాసెసర్ విత్ Adreno 720 GPU, 12GB RAM విత్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్, 250GB వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ దీని గురించి ఎక్కడ డిస్కషన్ రాలేదు. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ వివో V40 స్టాండర్డ్ వేరియంట్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రైమరీ విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు రెండు కూడా 50 మెగాపిక్సెల్తో వస్తాయి. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చే సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ది ఆఫర్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోన్లో వచ్చే ప్రతి కెమెరా 50 మెగాపిక్సెల్ కెపాసిటీ కలిగి ఉంటుంది. నెక్స్ట్, దీని బ్యాటరీ అండ్ ఛార్జింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 5500 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్, మనం దీని కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్తో వస్తుంది. Wi-Fi 6, Bluetooth 5.4, NFC, GPS విత్ Type C పోర్ట్ సపోర్ట్తో వస్తుంది. ఇక వివో V40 ప్రో వేరియంట్ విషయానికి వస్తే ఇది 6.78 ఇంచ్ ఆమ్లెట్ డిస్ప్లే విత్ 120 Hz రీఫ్రెష్ రేట్, ఇంకా 4500 nits వరకు పీక్ బ్రైట్నెస్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 9200 ప్లస్ చిప్ సెట్తో వస్తుంది. ఇందులో కూడా 5500 mAh బ్యాటరీ కెపాసిటీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని ఆఫర్ చేస్తున్నారు. కెమెరా విషయానికి వస్తే ఈ ప్రో వేరియంట్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా కోసం సోనీ 50 మెగాపిక్సెల్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో పోర్ట్రేట్ కెమెరాని ఆఫర్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఈ వివో V40 ప్రో వేరియంట్లో కూడా 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫీచర్స్తో పాటు లేటెస్ట్గా అందరూ ఆఫర్ చేస్తున్న AI ఫీచర్స్ని కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు అన్న రూమర్స్ అయితే కొనసాగుతున్నాయి. బట్ ఇవన్నీ రూమర్స్ మాత్రమే. గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్పిన స్పెక్స్ కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రమే. యూరోపియన్ మార్కెట్స్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ఈ వివో V40 సిరీస్ ఫోన్స్ ఇండియన్ మార్కెట్లోకి తెస్తే ఎటువంటి స్పెక్స్తో వస్తాయి అన్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఎక్స్పర్ట్స్ రిలీజ్ చేశారు. ఈ ఫోన్ అఫీషియల్గా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత దీని రివ్యూని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.